హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఆడవాళ్ళకి ఉదయాన్నే ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత చేసే ముఖ్యమైన పని ఏంటి? వంట పనే కదా. ఇంక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా ఇంట్లో పొంగల్ చేద్దామని పెసరబ్యాళ్ళు అయితే వేయించుకుంటున్నానండి. పెసరబ్యాళ్ళు సన్నటి సెగమీన బాగా వేయిస్తే కనుక మనకి కట్టె పొంగల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఒక గ్లాసు పెసరబ్యాళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ పెసరబ్యాళ్ళు, ఒక గ్లాస్ బియ్యం కొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి పొంగలి. ఇంకా 7 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ అయితే సపరేట్గా బాయిల్ చేసి తర్వాత ఇందులో పోస్తానమాట. అందుకని ముందు గిన్నెలో వాటర్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఈ బియ్యము పెసరబ్యాళ్ళు అయితే కడిగి కుక్కర్లో అయితే వేస్తాను. అయితే ఎక్కువగా నానబెట్టాల్సిన పనేం లేదండి. నేను ఎప్పుడైనా నానబెట్టను, డైరెక్ట్ ఇంకా కడిగిన వెంటనే కుక్కర్లో వేసేస్తాను. మనం కనుక పొంగల్ చేయాలనుకున్నప్పుడు ముందే పెసరబ్యాళ్ళు ముందు రోజు కనుక వేయించి పెట్టుకుంటే కనుక పొంగల్ అనేది తొందరగా అయిపోతుంది. కుక్కర్లో వేసేసి 3 విజిల్ రానిచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంకా కుక్కర్లో ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి. ఇంకా తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యము పెసరబ్యాళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే డైరెక్ట్ అందులో వేసాను. అవి కూడా కొద్దిసేపు మనకి నెయ్యి అనేది ఆ బ్యాళ్ళకి బియ్యానికి పట్టుకొని కొంచెం వేడి అయితే బాగుంటుంది. అందుకని ఒక 2 నిమిషాలు అలా వేయించి తర్వాత ఇంకా బాయిల్ అయిన వాటర్ ఇందులో పోసేసాను. ఇంకా కలబెట్టి కొంచెం సాల్ట్ అందు వేసేసి మూత పెట్టేసి సరిపోతుంది. కొంచెం కొంతమంది ఏమంటే కలర్ కోసం పసుపు కూడా వేస్తారు. ఇంకా నేను పసుపు అయితే వేయలేదు, సాల్ట్ మాత్రం వేసేసి మూత పెట్టేసాను. ఆ తర్వాత చట్నీకి పల్లీ చట్నీ కోసం ఇందులో కాంబినేషన్గా సాంబార్ అయినా బాగుంటుంది, పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. అందుకని పల్లీలు అయితే వేయించుకున్నాను. అంతలేక ఆ వేయించేలోపు 3 విజిల్స్ వచ్చేసాయి. ఇంక ఇదిగోండి టెక్స్చర్ అయితే ఇలా ఉంది, సరిపోతుంది, బాగుంటుంది. ఏమంటే కొంతమందికి కావాలంటే మళ్ళీ పైన కూడా వాటర్ అంటే వేడి నీళ్ళు కాంచి ఇంకొన్ని పోస్తారు. ఇంకా అవసరం లేదండి, బాగానే ఉంటాయి. ఇంకా అందులోకి కొంచెం నెయ్యి వేసి ఇంకా అందులో జీడిపప్పు, ఇంకా మిరియాలు, కొంచెం పల్లీలైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే పల్లీలు వేయలేదు నేను. ఇంకా మిరియాలు, జీలకర్ర, పోపు గింజలు, ఇంకా కరివేపాకాయ వేసేసి పోపు పెట్టేశాను. అయితే నెయ్యి అయితే మనకి నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండాలంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అంతైతే వేయాలంట. అయితే నేను ఎండలు ఎక్కువగా ఉంటాను, అది కాక నెయ్యి ఫ్లేవర్ అనేది మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు అనమాట. అందుకని కొద్దిగా మాత్రమే వేసానండి. అయినప్పటికీ కొంచెం మనం ఇలా అంటే నోట్లో వేసుకుంటే జారిపోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనకి పాలు ఉంటాయి కదా, మీగడ ఉండేది, అది కొద్దిగా వేస్తే కనుక బాగుంటుంది. అదైతే కొంచెం వేసాను పాలు నేను. ఇంకా అది క్లిప్ అనేది మిస్ అయింది, కొంచెం పాలు వేసాను. ఇంకా తర్వాత చట్నీ కూడా బట్టి ఇందులో వేసేసానండి గిన్నెలో. తర్వాత కొంచెం పోపు పెట్టాను చట్నీకి. అయితే అదే ఈ మధ్యకాలంలో పచ్చిమిరపకాయలు బాగుండవు కదా, ఎండలు కదా, అందుకని ఎండుమిర్చి ఎక్కువగా వేస్తాను. పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత తాలింపు వేసేసి ఇంకా దోశలేకైనా, ఇడ్లీ లేకైనా, ఉప్మా లేకైనా, ఇంకా పొంగలి ఇలాంటి దేంట్లోకైనా ఈ వేసవి కాలంలో అయితే నేను చేసే చట్నీ ఎక్కువ ఇదే అండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ అవి అసలు టేస్ట్ అనేది బాగుండదు. నేను ఇంట్లో ఉన్నాయి కానీ అవి ఏమంటే స్మెల్ నసరాసన అంటారు చూడండి, అలా వస్తుందనమాట. అందుకే అవి చేయట్లేదు. ఇంకా మా పిల్లలిద్దరికీ పెట్టేశానండి, ఫస్ట్ తింటారు వాళ్ళైతే. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అందరికి పెట్టేసిన తర్వాత ఇంకా ముందు చేసే పని ఏంటంటే నేను అంట్లు కడిగేసి ఆ స్టవ్ అనేది కొంచెం తుడిచేస్తానమాట. ఎక్కువగా అయితే ఏమి జిడ్డు పట్టలేదు కానీ జస్ట్ ఒకసారి తుడిచేసే అలవాటు అనమాట. అంత పని అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయి కొంచెం ఉన్నా అవి తీసేసి పక్కన పెట్టుకొని ఆ గిన్నెలని కడిగేసుకుంటే అదొక తృప్తి అనమాట ఆడవాళ్ళకి. అందరమైనా అంతే కదా, ఏదైనా కొంచెం మిగిలిందనుకో అది పక్కన గిన్నెలో తీసిపెట్టి ఆ గిన్నెలన్నీ కడిగేస్తే ఇంకా ఆడికి మనసు కుదార్త పడుతుంది. ఇంకా నేను అన్నీ కడిగేసి పక్కన పెట్టేసి జుట్టు అయితే పైకి కట్టుకున్నా అనుకోవద్దు, ఎందుకంటే అసలు వేసవికాలం కదా, కిందికి వేసుకుంటే అసలు చెమట అనమాట. అందుకని అలా పైకి కట్టుకున్నాను. ఇంకా అది నేను వీడియోలో గుర్తించుకోలేదు, తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇంకా ఇదైతే మధ్యాహ్నం పప్పు చేసేసానండి సింపుల్గా. ఇంకా ఇది మధ్యాహ్నం టైంలో అనమాట. గ్లాస్ జార్స్ అంతకుముందు కొన్నాను కదా ఫ్రిడ్జ్లో, కొంచెం గ్రాసరీస్ స్టోర్ చేసి ఇందులో పెట్టడానికని అవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పప్పు చేసేసాను మధ్యాహ్నం అంతే. ఇంకా ఎక్కువగా పని అయితే పెట్టుకోలేదు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. గ్లాస్ జార్స్ ఈవినింగ్కి ఆరిపోయినాయి కూడా. ఈవినింగ్ ఏం చేశానంటే కార్న్ఫ్లోర్ ఉన్నాయన్నమాట, స్వీట్ కార్న్. అవి తెప్పించి కూడా దాదాపుగా 10-15 రోజులు అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానే మర్చిపోయాను యాక్చువల్గా. నిన్న ఏదో చూస్తుంటే మర్తికొచ్చాయన్నమాట. ఇంక ఇవి పాడైపోతాయని బాగానే ఉన్నాయి కదా అని ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్కి ఉపయోగపడతాయని అవి బాయిల్ చేశానండి. అవి కూడా అంతే, ఒక 3 విజిల్స్ వచ్చేస్తే తొందరగా అయిపోతాయి. ఇంక ఈలోపు ఈ గ్లాస్ జార్స్ అన్నీ ఆరిపోయి ఉంటే అందులో కొంచెం గ్రాసరీస్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే నాకు అన్నీ అసలు గందరగోళంగా ఉంది, ఏవి కనిపించట్లేదు అనమాట లోపలికి ఉండి. అందుకని ఇవైతే నాకు ఫ్రిడ్జ్లో డోర్ సైడు ఖాళీ ఉంది, అక్కడ ఇవన్నీ ఆర్గనైజ్గా పెట్టుకుంటే బాగుంటాయి కదా అని ఇందులో పోసి పెడుతున్నాను. నువ్వులు,
ధనియాలు, పెసరపప్పు, శనగబ్యాళ్ళు ఎక్కువగా ఇవి ఉపయోగిస్తుంటాం కదా, అందుకని ఫ్రిడ్జ్ డోర్కు కింది వైపున ఖాళీ ఉంటే వాటి కోసం అక్కడ పెట్టడానికని ఈ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఆర్గనైజ్గా ఉంటాయని ఇంకా అవి అక్కడ సర్దేశానండి. ఇప్పుడు చూడటానికి చక్కగా ఉంది, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈలోపు స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిందనమాట. అవి తీసి అందరికీ పెట్టేశాను. కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే మనం ఇలాంటివి ఉడికించుకున్నప్పుడు మరి అందులో ఉన్న న్యూట్రిషన్స్ పోకుండా ఉంటాయన్నమాట. కొంచెం వాటరే కొంచెం మిగిలాయి, నాకు ఎక్కువ అయితే మిగలలేదు. చూసి వేస్తాను ఇలాంటివి ఏమైనా ఉడికించేటప్పుడు, పల్లీలు కానీ శనగలు కానీ మనం ఏమైనా గుగ్గుళ్ళు అలాంటివి ఉడికించుకుంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ వాటర్ వేసి పారవేయకుండా తగ్గిమోయినంగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే అందాజుగా వేశాను, అవి కూడా ఇంకా అందరికీ సమానంగా వస్తాయా లేదని చిన్న గిన్నెతోటి కొలతగా వేస్తున్నాను. 6 మంది ఉన్నాం కదా, 6 మందికి అందరికీ సమానంగా ఉండేటట్టు. సాల్ట్ అయితే ఉడికేటప్పుడు వేశాను, మళ్ళీ పైన కొద్దిగా కారం మాత్రం వేశానండి. ఇంకా అంతే, ఇంకా అవి తినేసేస్తారు. ఇంకా మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేయాలి కదా. అంతకుముందు తెచ్చిన ఏంటి అంటే ఇవి మష్రూమ్స్ ఉన్నాయి, లాస్ట్ డేట్ అనమాట. వీటిపైన కూడా డేట్ ఉంటుంది, చూసుకోవాలి మనం. ఎక్స్పైరీ డేట్ అయిపోయేదాకా ఉంచుకోకుండా ఆ రోజు కన్నా చేసేయాలన్నమాట. ఇంకా ఎక్స్పైరీ డేట్ అయ్యిందని ఆ రోజు నిన్నైతే చేశాను నేను. ఇంకా ఎందుకంటే మనం ఒక్కొక్కసారి అలానే పెట్టేస్తాము, అవి పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనుకో అవి కొంచెం స్మెల్ అనేది మారుతాయి. అందుకని కొంచెం ఇంకా లాస్ట్ డేట్ అయిందనమాట నిన్న, అందుకని ఇంకా చూసుకొని వండేసాను. ఇంకా అందులో సాల్ట్ వేసి చూస్తున్నాను, 1, 2 కొంచెం ఏదో వేరుగా ఉంటే అవి పక్కకు తీసేసాను. కొంచెం కలర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా మారుతాయండి. ఏది ఏమైనప్పటికీ ఒరిజినల్గా అంటే న్యాచురల్గా పండిన వాటికి మనం ఈ కొనే మష్రూమ్స్కి చాలా తేడా అండి. అంటే ఈ టేస్ట్ అనేది నేను చిన్నప్పుడు గమనించింది అంటే, మా అమ్మ పొలాల దగ్గర న్యాచురల్గా మొలుస్తాయి కదా, అవి తెచ్చి వండేది, ఎంత బాగుండేదో టేస్ట్ ఆ కర్రీ అయితే. ఏమి వేయకపోయినా కానీ ఇప్పుడు రకరకాలు వేసినా కానీ ఆ టేస్ట్ అనేది అసలు రావట్లేదు. ఇంకా నేనైతే ఒక ఆనియన్, టమాటా అవి తాలింపు వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ అందులో వేసాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కూడా, అది కూడా వేసేసాను. ఇంకా సాల్ట్ వేసాను, తర్వాత ఉప్పు, కారం, పసుపు అనేసి తర్వాత చివరిలో కొంచెం ఆల్ ఇన్ వన్ కర్రీ మసాలా పొడి ఉంది కదా, అదైతే వేసేసానండి. సింపుల్గా అలా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసాను. ఇది ఎక్కువగా కూడా ఉడకాల్సిన పనిలే, మనకి పన్నీర్ కానీ ఈ మష్రూమ్స్ కానీ ఎక్కువ ఉడకాల్సిన పనిలే. కాకపోతే ఇందులో ఎక్కువ మనకి పోషకాలు ఉంటాయి, ఎక్కువ తీసుకోవాలంటారు. ప్రోటీన్స్ మనకి మాంసకృతులు అంటారు చూడండి, అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇవి తీసుకోవాలంటారు. ఇంకా తెచ్చి కూడా నేను దాదాపు చాలా రోజులు అయిందని లాస్ట్గా చేసేసాను. ఇంకా గోధుమ పిండి కలిపి ముందే పెట్టుకున్నానండి, అదైతే ఆఫ్ కెమెరాలో కలిపి పెట్టేశాను. ఇంకా ఎందుకంటే కొంచెం పిండి నానిందనుకో మనకి చపాతీలు బాగా వస్తాయి. నేను ఎక్కువగా చపాతీలు నార్మల్గా చేయడానికి ఇష్టపడతాను. మా వారు ఒకసారి పూరి ప్రెస్ అయితే తెచ్చారు నా కోసం, రోటీ మేకర్. ఎందుకంటే ఈ రోజు చపాతీలు చేయటము, కాల్చడం ఇది పని అని ఒకసారి తెచ్చారు. కానీ అది తెచ్చిన రోజే నేను దాన్ని చూసి ఇంకా అంటే దాంట్లో నాకు నచ్చలేదు, బాగా రావట్లేదు అనమాట, మనం చేసుకున్నట్టు రావట్లేదని దాన్ని ఆ రోజే వెనక్కి ఇచ్చి చంపేశాను అనమాట. ఏవైనా అట్లా మనం చేసుకునే దానికి ఏదైనా కొంచెం మిషన్ మేడ్ చేసేవి, రొట్టెలైనా అంతే, ఇంకేవైనా అంతే, పిండి అయినా అంతే. చూడండి మనం రుబ్బుకుంటే ఎంత బాగుంటుంది దోశలకు కానీ ఇడ్లీ కానీ అంత రుబ్బుకోలేం. కానీ చెప్తున్నాను అనమాట, కొన్ని అయినా మనం చేసుకుంటే బెటర్ అన్నట్టుగా నేను అన్నీ చేసేసుకుంటాను. ఇంకా చపాతీలు నేను చేస్తుంటే మా అత్తయ్య కాలుస్తుంది. ఎక్కువగా అందరికీ చపాతీలే చేశాను, ఎందుకంటే జొన్న రొట్టెలు 2 చేశాను చివరిలో. జొన్న పిండి ఇంకా లాస్ట్ అయిందనమాట, అయిపోయింది ఇంకా లేదు, అందుకని 2 చేసిన, ఒకటి చిన్నది చేసేసాను. వీలున్నంత వరకు ఏవైనా నేను దాదాపుగా ఇంట్లో చేయడానికే ప్రయత్నిస్తాను. ఏదైనా కర్రీస్ కానీ ఇంకా వంటలు ఏదైనా చపాతీ కానీ రోటీ కానీ దాదాపుగా మేము బయట తెచ్చుకోవటం అనేది అస్సలు తక్కువ. సంవత్సరానికి ఒకసారి కూడా తెచ్చుకోమో అదైతే గుర్తుండదు. ఎందుకంటే నాకు ఎప్పుడు గుర్తు కూడా లేదు, ఎప్పుడన్నా బయట తెప్పించామన్న దాఖలాలు గుర్తు చేసుకున్నా లేదనమాట. ఎంత బాగలేకున్నా ఎంత బాగున్నా ఏదో ఒకటి కొంచెమైనా అలా చేసేస్తాను. ఇంకా మా అత్తగారు ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి అలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ రొట్టెలు ఇవి అలవాటైన పని అండి. ఇంకా కొంచెం పిండి అనేది కింద పడుతుంది కానీ అలవాటైన పని కాబట్టి ఎవరో ఒకరు ఇంకా క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం కేటాయిస్తే అయిపోతుంది, ఒక 5 నిమిషాలు అంతే, ఎక్కువ కూడా పట్టదు. ఒక 5 నిమిషాలు అలా క్లీన్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది. మనం ఏదైనా క్లాత్ పరిచి చేసుకోవచ్చు, కానీ ఏదైనా పీట పైన అలా చేస్తే ఏమంటే ఇవి సరిగ్గా రావట్లేదు, అది నేను గమనించింది మెయిన్గా. అందుకే ఈ కౌంటర్ టాప్ పైన చేస్తున్నాను. బండ పైన చేసేదానికి మనకి పీట పైన చేసేదానికి కొంచెం తేడా ఉందన్నమాట. దానిపైన ఎక్కువ అతుక్కుపోతుంటుంది, ఈ బండ పైన అతుక్కుపోదు మనకి రొట్టె అనేది. అందుకని ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో కౌంటర్ టాప్ పైన చేసేస్తున్నాను. అంతకుముందు చెక్క పీట పైన చేసేదాన్ని, కానీ అది కాలు ఇరిగిపోయింది. ఇంకా తర్వాత తెప్పిలేదు. తర్వాత ఏదైనా మ్యాట్ ఏదైనా తెప్పిద్దాం అనుకున్నాను, అలానే అయిపోయింది. ఇంకా చివరిగా 2 రొట్టెలు చేశానండి. మా మామయ్యకి ఒకటి, మా వారికి ఒకటి, ఇంకొకటి చిన్నది అయిందనమాట. వేసవికాలం కాబట్టి కొంచెం నేను కిచెన్ సైడ్ ఏమంటే డోర్ తెరిచిపెట్టాను, చీకటి కనిపిస్తుంది.
మాకేమంటే పగలైతే వెంటిలేషన్ బాగుంటుంది. అందుకే కిచెన్లో ఎక్కువగా కూడా నాకు కెమెరా అనేది కిచెన్లోనే ఎక్కువ బాగా వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి అక్కడే లైటింగ్ బాగుంటుంది ఎక్కువగా, అందుకే అక్కడే అన్నీ చూపిస్తూ ఉంటారు. హాల్లో ఏమంటే మాకు లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. మాదేమంటే మిడిల్ ఇల్లు అనమాట, అటొక ఇల్లు ఇటొక ఇల్లు ఉంది, గోడలు ఉన్నాయి కాబట్టి ఇంకా హాల్లో అనేది కొంచెం వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది మా ఇంటికి. ఇంకా మళ్ళీ బెడ్రూమ్స్కి ఉంటుంది, ఇది అపార్ట్మెంటే. ఇంకా నిన్న ఒకరు కామెంట్ అడిగారు, వాళ్ళ కోసం రిప్లై ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. అపార్ట్మెంట్ అయినప్పటికీ మనం చూజ్ చేసుకోవటంలో ఉంటుంది. వచ్చి మనం చూసుకొని వెంటిలేషన్ బాగుందా లేదా, వాటర్ సప్లై బాగుందా, మెయిన్గా ఏమన్నా టాయిలెట్స్లలో వాటిలలో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, అవి చూసుకోవాలి మనం కొనేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు. అది మనం సెకండ్స్లో తీసుకున్నా ఫస్ట్ తీసుకున్నా మెయిన్గా ప్రాబ్లం ఏమైనా ఉందో అది చెక్ చేసుకోవాలి. వాటర్ ప్రాబ్లం మెయిన్గా అపార్ట్మెంట్స్ అంటే ఎక్కువగా కొన్ని ఏరియాలలో వాటర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అది చూసుకోవాలి. ఇంకా ఆ ఏరియా చూసుకోవాలి, ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అదని తెలుసుకొని ఇంకా మెయిన్గా మనం కొనుక్కునేటప్పుడు గాలి వెలుతురు బాగా వస్తుందా లేదా అదొక్కటి చూసుకోవాలి. మేమైతే అలా చూసుకొని కొనుక్కున్నామండి. హాల్కి ఒక్కటి కొంచెం తక్కువ వస్తుంది, అది కూడా మనకి విండోస్ ఉంటాయి కదా, అవి తెరుచుకుంటే బాగానే వస్తుంది. కానీ మేము ఎందుకంటే ఎక్కువ మనుషులు కనిపిస్తూ ఉంటారని ఎక్కువ క్లోజ్ చేసేస్తాను అంతే. ఇంకా బెడ్రూమ్స్లలో బాగానే వస్తుంది, గాలి బాగా వస్తుంది, వెంటిలేషన్ బాగానే వస్తుంది. ఇంకా కిచెన్ ఒక్కటే మాకు చిన్నది, మిగతా అన్నీ సరిపోని బాగున్నాయి. కిచెన్ మేము ఇద్దరమే కదా అత్త కోడలం అన్నట్టుగా అప్పుడు నేను ఓకే చేసేది అనమాట. అన్నీ బాగున్నాయి, కిచెన్ ఒకటే. యాక్చువల్గా ఈ ఇల్లు అనేది మా వారికి నచ్చలేదు ఫస్ట్, తర్వాత నేను చూసి ఓకే చేశాను అనమాట. ఇంకా కొనాలనుకున్నప్పుడు చాలా తిరిగాము, నచ్చక మా వారికి ఇంకా అన్నీ అలా తిరుగుతావు, ఇంకా ఇది బాగాలేదు అది బాగాలేదని అన్ని పేరు పెడుతూ ఉంటే చివరికి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూసి, అమ్మ నువ్వు చూడు మీ వారికి నచ్చలేదు, ఆ ఇల్లు బాగానే ఉంది ఒకటి చూసి వచ్చామంటే సరే అని నేను వచ్చి చూసాను అనమాట. చూసిన తర్వాత కొన్ని మా వారికి నచ్చలేదు ఈ ఇంట్లో, ఇప్పుడున్న ఇంట్లో. సరేలే అది మళ్ళీ మార్పు చేసుకుందాం కదా, బాగానే ఉంది, అంత వెంటిలేషన్ బాగానే ఉంది, ఇంకా ఈ ఏరియా మంచిదే అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. మన వాళ్ళంటే మనకి ఒకే క్యాస్ట్, కొంతమందికి అనుకుంటాం కదా మన వాళ్ళు అయితే బాగుంటుంది మనం ఉండే కమ్యూనిటీలో అనేది, అట్లా మా వాళ్ళే అనమాట. అందుకని ఇంకా ఇక్కడైతే తీసుకున్నాము. దాదాపుగా మేము 10 ఇయర్స్ అబోనే అయిందండి ఇక్కడ ఉండబట్టి, ఏమి ఇబ్బంది అయితే లేదు. అపార్ట్మెంట్స్ తీసుకునేటప్పుడు అలా ఇండివిజువల్కి అపార్ట్మెంట్కి ఏంటి తేడా అంటే, ఇండివిజువల్లో కొంచెం మనకి సెక్యూరిటీ ఉండదు అనమాట, అదొక్కటే ప్రాబ్లం అంతేకాని. కాకపోతే అపార్ట్మెంట్ కన్నా ఇండివిజువల్ అనేది బాగుంటుంది. నాకైతే ఇండివిజువలే ఇష్టము, ఎందుకంటే ఏమైనా మొక్కలు పెట్టుకున్నా ఏమైనా మనవి పెట్టుకున్నా మన స్వతంత్రం అనేది ఉంటుంది. ఇక్కడైతే మనకి మొక్కలు పెట్టుకున్నాం అనుకో, మట్టి కిందికి కారిందనుకో, ఆ కిందికి కారితే వాళ్ళు ఊరుకోరు కదా. కొంచెం మనం ఎంత ప్లేట్స్ వేసినా వర్షాకాలం అనేది అలా కొంచెం నీళ్లు ఏమైనా పోసినా కారుతూనే ఉంటాయి. అది కాక ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు అసలు, మనం మామూలుగా ఇండివిజువల్లో నాటుకున్నట్టు అంతగా ఇక్కడ గ్రో కావు, అంతగా ఇక్కడ వెజిటబుల్స్ అవన్నీ పండించుకోలేము, అంత వెంటిలేషన్ కూడా మనకి ఎండ అనేది రాదనమాట. అదొకటి ప్రాబ్లం. కొంచెం ఇంకా ఎక్కువ అంటే బట్టలు అలాంటివి ఆరేసుకోవాలన్నా, కొంచెం ఏమన్నా ఆరేసుకోవాలన్నా మనం ఇంకా కొంచెం ప్లేసే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరేసుకోలేం. కింద మనం కార్ పార్కింగ్ దగ్గరన ఆరేసుకోవాలి, లేదు అంటే పైన డాబా పైన ఉంటుంది కదా తీగలు కట్టింటారు, అక్కడైనా ఆరేసుకోవాలి. అంతేకాని ఇంకేమంటే మళ్ళీ ఇండివిజువల్లో మనకి స్వతంత్రంగా ఉంటుంది, మనం బయట కాసేపైనా కూర్చోవచ్చు, మన ఇల్లు మన ఇష్టం అన్నట్టు ఏమైనా చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ ఉండదన్నమాట. ఇంకా పార్కింగ్ దగ్గర కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, మన ప్లేస్లో ఇంకొక ప్లేస్ అన్నట్టుగా అట్లా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంతే తప్ప. అపార్ట్మెంట్ అయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కువగా కూడా బయట కూడా కూర్చోం, ఎక్కువగా ఇంట్లోనే కూర్చొని ఉంటాము అలా అనమాట. బయట మనం కూర్చొనికి ఇంకా అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే మెయిన్గా ఒకరింట్లో మాట్లాడుకున్నా గట్టిగా మాట్లాడుకున్నాం అనుకో, పక్కింటి వాళ్ళందరికీ కనిపిస్తాయి, వినిపిస్తుంది కూడా. మెయిన్గా ఏం చేసేది, ఏం వంటలు చేసి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా పక్కనే ఇల్లులు ఉంటాయి, ఎదురుగా ఉంటాయి. అట్లా మాకైతే ఎదురుగా ఏం లేదు, పక్కలు ఉంటాయి. ఇంకా మా దాని పక్కన లిఫ్ట్, ఇంకో ఆ పక్కన ఇంకొక ఇల్లు, ఇటు పక్క ఇంకొక ఇల్లు అనమాట. మాది మిడిల్లో ఉంటుంది. ఇల్లు చూపించమన్నారు కానీ నాకు ఇంకా టైం అయితే ఎప్పుడు ఈ వ్లాగ్స్ తీసుకోవటము, ఎడిటింగ్ చేసుకోవటం ఇలా సరిపోదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏది లేనప్పుడు ఇంకా కంటెంట్ కోసం ఏదో ఒకటి అట్లా వీడియో అయితే ఇల్లు తీయటం ఏదో ఒకటి అయితే చేస్తానండి చివరికైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి వ్లాగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవే ఎడిటింగ్ చేసుకుని అవి టైం అయితే సరిపోతుంది. అలాగే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఇంకా రొట్టె చేయటం అయిపోయింది. ఇది ఒక కర్రీ కూడా మష్రూమ్స్ కర్రీ అనమాట. ఉదయం చేసిన పప్పు అయితే కొంచెం ఉంది, అది ఇదనమాట ఇవాళ. ఇంకా చేసేసిన తర్వాత ఇంక మిగతా పని ఏముంటే ఇంకా తింటమే కదా. ఇదిగోండి 2 రొట్టెలు, ఒక చిన్న రొట్టె బుడ్లి రొట్టె అయిందనమాట. మా వారికి ఒకటి, మా మామయ్యకి ఒకటి ఇచ్చేసి నేను ఈ చిన్న రొట్టె తిన్నాను అనమాట. నాకు కూడా రొట్టె అంటే కొంచెం ఇష్టం అనమాట, ఎందుకంటే కొంచెం మనకి చపాతీ అంటే ఆయిల్ ఫుడ్ కదా, ఎందుకు అన్నట్టుగా ఈ మధ్య ఎక్కువగా జొన్న రొట్టె తింటున్నాను. ఇదిగో పప్పు కొంచెం ఉంది, ఈ రొట్టెలు చపాతీ. ఇంకా ఈ వీడియో కూడా ఎంత అండి. బాయ్, ఉంటాను.